నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించినటువంటి ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా తీసుకునడి అని యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం తెలియజేయబడుతుంది. నిజముగా యేసుక్రీస్తు నామమున బోధించినటువంటి ప్రవక్తలు ఎలాంటి శ్రమలను అనుభవించారో, ఎంత ఓపిక కలిగి వారు పరిచర్యను గావించారో మనము వారిని మాదిరిగా తీసుకొని మనం ముందుకు నడిపించబడాలని వాక్యం మనకి విషదపరుస్తుంది. ఈ రోజున ప్రతి క్రైస్తవుడు కూడా, యేసుక్రీస్తు నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు కూడా శ్రమను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమలో దేవుని యొక్క కృపను మనము అనుభవిస్తూ ముందు కొనసాగాలి. అంత మాత్రమే కాక ఓపికతో, సహనముతో ప్రతి ఒక్క పరిస్థితిని మన జీవితంలో మనం అనుభవిస్తూ ముందు కొనసాగాలి. నిజంగా ఈ శ్రమ అనుభవాల గుండా వెళ్తున్నప్పుడు ఓపిక నశించిన, మన జీవితంలో ఓపికను కోల్పోయిన ఎదుటి వ్యక్తి దేవుని నమ్ముకోవడం మానేసి దేవునికి వ్యతిరేకంగా మారిపోతారు. ఈ రోజున పరిచర్య జీవితంలో ప్రతి ఒక్కరము కూడా శ్రమానుభవమును అనుభవిస్తూ, ఓపికను అనుభవిస్తూ అది ఆ ప్రవక్తల యొక్క ఆ బోధనలో ఉన్నటువంటి మాదిరిని చూస్తూ మనం ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.